అన్న చెప్పండి మీ ప్రధాన డిమాండ్స్ ఏంటన్న? ఇప్పుడు ఎందుకు మరి ఇంతమంది కార్మికులని ఈరోజు ఇక్కడ ధర్నా తలపెట్టడానికి ప్రధాన కారణం ఏంటి? మీ డిమాండ్స్ ఏంటి? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20,000 మంది కార్మికులు ఉంటే ఇప్పుడు ఎక్కడ కూడా మేము ఆ హాస్పిటల్లో పనులు అబ్స్ట్రక్షన్ కలగకుండా పనులు విధులు నిర్వహించి మా డిమాండ్ మా నిరసనను మా విజ్ఞప్తిని ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ ఈ ధర్నా కార్యక్రమం రావడం జరిగింది. మరి ఈ మిగతా ప్రభుత్వము ఇచ్చిన జీతాన్ని కూడా పట్టుకొని ఇవ్వడానికి ప్రధాన కారణం ఎవరు? దీని కాంట్రాక్ట్ పద్ధతి ప్రకారం ఎవరు దీన్ని ఈ కార్మికులు మోసం చేసి వాళ్ళ ఖాతాలలో వేసుకుంటున్నారు? ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, టెండర్ పిలిచే టైంలో అధికారులకు ఉన్నటువంటి నిర్లక్ష్యం వల్ల అధికారులు సక్రమైన పద్ధతిలో టెండర్ రూపొందించకపోవడం. ఎందుకంటే దాదాపు 150 పేజీల టెండర్ షెడ్యూల్ ఉంది. 150 పేజీల టెండర్ షెడ్యూల్లో ఇంట్లో కార్మికులకు జీవో నెంబర్ 60 ప్రకారం జీతం ఇవ్వాలని మాత్రమే చెప్పారు, కానీ వాళ్ళ మొత్తం విధి విధానాలు అన్ని పొందుపరచలేదు. ప్లస్ అట్లాగే బెడ్ల సంఖ్యను చెప్పారు. దాంతో దానికి లింక్ సెట్ కాకపోయే వరకు దాని మధ్య మార్గంగా మళ్ళీ డిఎంఈ ఒక సర్కులర్ ఇచ్చిండు. ఇంత 13,600 నుంచి ఆయన్నే తగ్గించి 12,093 రూపాయలు ఇవన్నీ ఇస్తారు. వాళ్ళు ఇస్తే ఇదే శాఖ కాంట్రాక్టర్లు కోర్టుకు పోయినారు. కోర్టుకు పోతే అసలు నువ్వెవరు సర్కులర్ ఇవ్వడానికి? సర్కులర్ ఇవ్వాల్సింది స్టేట్ గవర్నమెంట్, లేదంటే లేబర్ అధికారులు. డిఎంఈకి సర్కులర్ ఇచ్చే అధికారం లేదని చెప్పి కోర్టు కొట్టేసింది. అంటే ఏమైంది? ఇప్పుడు అధికారుల నిర్లక్ష్యం, దాని కాంట్రాక్టర్లు దాన్ని సాగ్గా వాడుకున్నారు. కాబట్టి మేము ఇప్పుడు స్పష్టంగా చెప్పాల్సింది ఏంటంటే, గతంలో జరిగిన తప్పిదాలను మరొకసారి జరిగితే ఈసారి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరుగుతాయి. పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలతో జరగబోయే పరిణామాలకంతా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారులే బాధ్యత వహించాలి. తప్పకుండా సరి చేసి కనీస వేతనం కనీసం 26,000 జీతం ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు పిఆర్సీ వచ్చినా కూడా ఆ మేరకు జీతాలు రాబోతూ ఉన్నాయి. కనీస వేతనాలు జీవోలు వచ్చినా ఆ మేరకు జీతాలు రాబోతున్నాయి. ఇవి ఇంకా రాలేదు, అందువేలో ఉన్నాయి. బహుశా ఇవాళ రేపట్లో పిఆర్సీ వస్తే ప్రభుత్వ ఉద్యోగులకు దాని ప్రకారం మళ్ళీ జీవో నెంబర్ 60 కూడా మారుతుంది. మినిమం వేజ్ జీవో కూడా మారుతుంది. ఇవి మారినాక జీతాలు పెరిగితే మేము అంతకుముందే టెండర్ పిలిచినాం కాబట్టి మేము ఇప్పుడు ఇవ్వలేమని చెప్పి మళ్ళీ చేతులేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఇవన్నీ చూసుకొని కనీస వేతనం 26,000 ఇస్తే కనీసం ఈ 4 సంవత్సరాలు పనిచేయడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా లెక్క ప్రాతిపదికనే మేము చెప్తా ఉన్నాం. ఏదో అడ్డగోలుగా అడుగుతున్నటువంటి డిమాండ్ కాదు. మీరు భవిష్యత్తులో 1 నెల 2 నెలల్లో మీరు చూస్తారు. ఎందుకంటే పిఆర్సీ వస్తే ఆ మేరకు జీతాలు కార్మికులకు కూడా జీతాలు పెరగబోతున్నాయి. ఆల్రెడీ టెండర్ పిలిచినాక మేము ఆల్రెడీ టెండర్ పిలిచినాం, ఈ బెడ్కి ఇంత ప్రకారం ఇచ్చినాం కాబట్టి ఇప్పుడు పెంచలేమంటే ఇది మాకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. కాబట్టి మేము డిమాండ్ చేస్తున్నాం, ఆ మేరకు జీతాలు పెంచి టెండర్ మార్చాలని చెప్పి కోరుతున్నాం. మీరేమో 26,000 వేతనం ఇవ్వాలంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఏమో దాదాపుగా 13,000 ఇస్తుంది అని చెప్తున్నారు. కొన్ని దగ్గరనేమో 9,000, కొన్ని దగ్గర 11,000 ఇస్తున్నది అని చెప్తున్నారు. అవేనా సకాలంలో అంటే మంత్లీ ఇస్తున్నారా ఈ కార్మికులకు? లేదు, అసలు ఎక్కడ మంత్లీ ఇచ్చే పరిస్థితి లేదండి. ఆసుపత్రుల్లో పనిచేసే సూపరింటెండెంట్లకు వీళ్ళకి జీతాలు వస్తున్నాయా లేదా తెలుస్తలేదు. ఆ అధికారులు పని చేయించుకుంటారు. వాళ్ళకు ప్రతి పని A to Z కింద నుంచి పై దాకా అన్ని పనులు చేయించుకుంటారు. కానీ వాళ్ళ జీతాలు ఏ నెల టైం ప్రకారం అందట్లేదు. ప్రతి నెల చివరి దాకా అందుతున్నాయి. ప్రతిసారి జీతాల కోసం కొట్లాడాలి. ఇంకా టీవీ అయితే 6 నెలలకు ఒకసారి బిల్లులు వస్తున్నాయి, 3 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి జీతాలు ఇస్తారు. వాళ్ళు 3-4 నెలలైనా జీతాలు రానటువంటి పరిస్థితి టీవీ ఇప్పుడు తెలంగాణ వైద్య విధాన పరిస్థితుల్లో కొనసాగుతూ ఉంది. గతంలో అనేక ఆందోళనలు చేసినాం. కాబట్టి ఇప్పుడన్నా దీన్ని స్ట్రీమ్ లైన్ చేసి సెట్ చేయకపోతే రాబోయే రోజుల్లో ఆసుపత్రులు సరిగ్గా నడవవు. ఆసుపత్రులన్నీ కూడా పేదల కోసం ఉన్నటువంటి ఆసుపత్రులు. పేదలు అందరూ అందులో ఉండేది కూడా పేషెంట్లు కూడా పేదలే. కాబట్టి ఆసుపత్రులు సేవలు మేము విఘాతం కలిగించొద్దని చెప్పి మేము అనుకుంటున్నాం. కాబట్టి ఏ శాఖగా చూసి మాకు పొట్టగొట్టాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా ఆందోళన చేస్తాం. రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తున్నాడు కదా, వైద్య శాఖకు మాత్రం పెద్దపీట చేస్తున్నాం, ప్రతి పేదవాడు గవర్నమెంట్ హాస్పిటల్లను చూయించుకోవాలని చెప్పేసి అంటున్నాడు. మరి ఈ వైఖరిని ఎట్లా చూడొచ్చు? మేము స్పష్టంగా చెప్పదలుచుకుంటున్నాం. ఈ ఆయననే వచ్చి చూడండి, మేము చెప్పింది కాదు, వాళ్ళ అధికారులను అడగమని చెప్పండి. శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ కార్మికులు ప్రాథమికంగా ఆసుపత్రిలో పనిచేసే వాళ్ళు. ఎవరు డాక్టరు, నర్సు ఎవరు రాకముందే వీళ్ళు వచ్చి ఊడిస్తేనే అందరూ లోపలికి అడిగెడతారు. వాళ్ళందరూ వీళ్ళు పనిచేసేటువంటి వాళ్ళకు కనీసం 11,000 నెలకు జీతం అంటే ఏమన్నా బతకడానికి సాధ్యమవుతుందా? మీరే ఆలోచించాలి, ముఖ్యమంత్రి ఆలోచించాలి, లేదంటే మంత్రి గారు ఆలోచించాలి. ఇది నిజమా కాదా మేము చెప్తున్నది కూడా వాళ్ళు తెలుసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు ఈ రోజుతోటి మీరు ఇక్కడ ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు నుంచి ప్రభుత్వం మీకు అనుకూలంగా దిగి రాకపోతే మీ కార్యాచరణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ఉండబోతుంది? మేము ఇవాళ శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తే మా డిమాండ్ తెలియజేస్తా ఉన్నాం. అధికారులకు తెలియాలని, ప్రభుత్వానికి తెలియాలని చెప్పి మాత్రం చేస్తున్నాం. ఇది కానీ రాకపోతే ఖచ్చితంగా మా న్యాయమైన డిమాండ్ల కోసం సమ్మెదాకా, మా అంతిమ పోరాటం సమ్మెదాకా అయినా పోవడానికి సిద్ధంగా ఉన్నాం. దానికి మొత్తం బాధ్యత ఆసుపత్రులు బంద్ అయితే దానికి బాధ్యత వహించాల్సి మాత్రం మేం కాదు. మమ్మల్ని కార్మిక సంఘాలను, మమ్మల్ని కార్మికుల్ని బదనాం చేయొద్దు. దాన్ని తప్పిదాలు చేసినటువంటి అధికారులు కానీ ప్రభుత్వం కానీ బాధ్యత వహించాలి. దానికి మేము బాధ్యత కాదని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి అమ్మా, ఎట్లుంటుంది మీ పని భారం? ఏ విధంగా ఉంటుంది?
పనిభారం అంటే మాకు లీవులు మెయిన్ లేవండి. నెలకి ఒక 1 మంత్కి 4 లీవులే ఇస్తున్నారు. ఆ 4 లీవులు మాకు సరిపోవట్లేదు. లేడీస్కి ఏమైనా ప్రాబ్లం అయినా ఒక రోజు లీవ్ పెట్టాలన్నా సరే అది కూడా కట్ చేసుకుంటున్నారు. 10,000తో ఏం చేస్తాం సార్? 10,000 దేనికి మాకు సరిపోవట్లేదు. పిఎఫ్ కూడా కరెక్ట్గా రావడం లేదు. ఈ 4 మాకు జీతాలు 26,000 మినిమం ఉండాలా. పిఎఫ్ కరెక్ట్గా ఉండాలా, ఈఎస్సీ కరెక్ట్గా ఉండాలా, లీవులు మినిమం ఒక 2-3 లీవులైనా పండగ, జాతీయ ఆర్థిక సెలవులు మంత్లీ ఎక్స్ట్రా కావాలని డిమాండ్ చేస్తున్నాం. దయచేసి ఇది ప్రభుత్వానికి అర్థం చేసుకుంటే మంచిది. మరి ఇప్పుడు పని ఒత్తిడి ఏ విధంగా ఉంటుంది అధికారులది మీ మీద? ఒత్తిడి అంటే మధ్యాహ్నం వాళ్ళు రాకపోయినా ఓటీ చేయాలా, పొద్దున్న వాళ్ళు రాకపోయినా నైట్ డ్యూటీ చేసిన వాళ్ళు కూడా పొద్దున్న చేయాలా, అంతే సార్. ఇంకా ఎంతవరకు స్టాఫ్ ఉండాలో అంతవరకు కూడా ఉండట్లేదు. 90 మంది అని చెప్పి 100 మంది అని చెప్పి అది 50 మందిని చేయించడం, 60 మందిని చేయించడం ఇట్లాంటివి జరుగుతున్నాయి. మరి వేతనాలన్న సకాలంలో వస్తున్నాయా మీకు? లేదు సార్, 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి, ఏదో ఉన్న ఒక నెల వస్తుంది అంతే తప్ప మిగతా 2-3 నెలలకి అట్లా వస్తుంది. అమ్మ మీ పేరేం పేరు? వరలక్ష్మి. ఎక్కడ? ఏ PS లో చేస్తారు? ఏరియా హాస్పిటల్, నాంపల్లి ఏరియా హాస్పిటల్. ఎట్లుంటుందమ్మా మరి? మీ పని భారం ఏ విధంగా ఉంటుంది? ఈ భారం చాలా ఉంటుందండి. గత 4 సంవత్సరాల నుండి మేము అదే 10,000 జీతంలో డ్యూటీలు చేస్తున్నాం. మేము ఇప్పటికైనా మాకు జీతాలు 26,000 కావాలని మేము కోరుతున్నాము. చాలా కష్టాలు ఉన్నాయి మా కార్మికులకి. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు? 4 నేను 15 సంవత్సరాల నుండి చేస్తున్నా. 4 సంవత్సరాల నుండి అదే 11,000 జీతంలో ఉన్నాం మేము. ఇప్పటికైనా 26,000 జీతం కావాలి మాకు, కనీస వేతనం. మా డిమాండ్ అది. అన్ని పెరిగిపోతున్నాయి కానీ మా జీతాలు మటుకు పెరగట్లేదు. మా దగ్గరనే అన్యాయం జరిగిపోతుంది. అదే చెప్తున్నాను నేను కూడా. ఈసారైనా కనీస వేతనం మాకు 26,000 కావాలని ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం మేము. ఓకే రైట్. అమ్మ ఎక్కడి నుంచి? నేను ఫీవర్ హాస్పిటల్ లక్ష్మీబాయి, ఫీవర్ హాస్పిటల్ లక్ష్మీబాయి. మేము 26 ఏళ్ళు అవుతుంది మేము చేయబట్టి. 26 ఏళ్ళ నుంచి అంటే 7,000, 8,000, 9,000 నుంచి మేము జీతం తీసుకుంటున్నాం. కానీ ఇప్పటికీ మేము 26,000 డిమాండ్ మేము చేసినాము. మేము ఎంత కష్టపడుతున్నామో ఆ పెద్దలకు తెలియదు. మేము చాలా బాధపడుతున్నాం, చాలా కష్టం చేస్తున్నాము. మేము చేస్తే కానీ మాకు వాళ్ళకు మంచిగా ఉంటుంది, సౌఖ్యంగా ఉంటుంది. మేము జాడకట్ట పట్టుకొని అన్ని పనులు చేస్తేనే మేము వాళ్ళకి అది అవుతుంది. మేము చేయండి ఎక్కడ మాకు కష్టానికి మాకు జీతాలు కట్ అవుతుంది. మాకు టైంకు జీతాలు రావు, ఏమొస్తలేదు. మాకు జీతాలు 26,000 మేము జీతం రావాలని మేము కోరుకుంటున్నాము. మేము చాలా బాధపడుతున్నాం. 27 ఏళ్ళు అయిపోయింది మేము చేయబట్టి. 27 ఏళ్ళు అవుతుంది నేను సర్వీస్లో మేము చేయబట్టి. చాలా కానీ మాకు జీతం మటుకు మాకు టైంకు రావాలి, జీతాలు పెరగాలి. మాకు ఖచ్చితంగా మాకు జీతాలు పెరుగుతూనే వాళ్ళకి ఏమన్నా అది ఉంటుంది. వాళ్ళు మాకు జీతాలు పెంచకపోతే మేము చేయకపోతే వాళ్ళ ఎక్కడి నుంచి అది పెద్దగా అది అవుతారు సార్. పెద్దవాళ్ళు కూడా మేము చేస్తేనే కదా వాళ్ళు గెలిచింది. మరి మా కడుపు చూడాలి కదా వాళ్ళు కూడా. మరి అదొకటి మేము కోరుతున్నాం సార్. అన్న చెప్పండి అన్న, ఏంటి మరి ఇప్పుడు ఈ రోజే మీరు స్టార్ట్ చేసినామని చెప్తున్నారు, ఎట్లుండబోతోంది మరి ముందు మీ కార్యాచరణ? మేము ఈరోజు శాంపిల్గా మాత్రమే ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసమే ఈ ఆందోళన చేస్తా ఉన్నాం. ప్రభుత్వం తక్షణమే ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి స్వీపర్లు, అదే రకంగా సెక్యూరిటీ, పేషెంట్ కేర్ కార్మికుల వేతనాలు పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.